ఏ రామావా వచ్చావా పార్ట్ 2 వినటానికొచ్చావా విను. నేను మొదటిసారి కాలేజ్లో అడుగుపెట్టినప్పుడు చుట్టూ పెద్ద బిల్డింగ్స్, ఒక పెద్ద నోటీస్ బోర్డ్, ఇంకా ఒక క్రికెట్ గ్రౌండ్ కనిపించాయి. చిన్నప్పటినుంచి క్రికెట్ అంటే ఇష్టం, అందుకే జాయిన్ అవుదాం అనుకున్నా. కానీ కొత్త వాళ్లతో మాట్లాడ్డానికి భయం. మొదట్లో చాలా ఇబ్బంది పడ్డా. ఆ తర్వాత కొంచెం కొంచెంగా అలవాటయింది. క్లాస్, హాస్టల్ ఇలా రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు కాలేజ్ నుంచి హాస్టల్కొస్తుంటే ఒకరు క్రికెట్ బాగా ఆడుతున్నాడు. అతని పేరు గోపాల్. అతనితో ఫ్రెండయ్యా. కాలేజీలో ఎంతమంది ఉన్నా నా ఫేస్ చూసి ఏరా ఎలా ఉన్నావ్ అని అడిగేవాళ్లు చాలామంది. కాని గోపాల్ మాత్రం ఏమైందిరా అలా ఉన్నావ్ అని అడిగేవాడు. అప్పుడర్థమైంది, అందరూ ఫ్రెండ్స్ కాదు, కొందరే మనవాళ్లవుతారు. అలా మా ఫ్రెండ్షిప్ చాలా డీప్ అయింది. కాలేజ్ ఎగ్జామ్స్ కూడా అయిపోయాయి. ఒకరోజు ఎగ్జామ్ రిజల్ట్స్ నోటీస్ బోర్డులో రిలీజ్ చేశారు. అక్కడే నా లైఫ్ మలుపు తిరిగింది. పార్ట్ 3 కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మావా, పార్ట్ 1 మిస్ అయ్యుంటే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ చూసేయ్.